నమస్తే అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. మన ఛానల్ ద్వారా డిఎస్సి అభ్యర్థుల కోసం అతి తక్కువ ధరకే మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూ నోట్స్ పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ పిఐఈ. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా డిఎస్సి సిలబస్ ప్రకారం వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే వాటిని మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్దాం. మన సబ్జెక్ట్ ఈరోజు విద్యా దృక్పథాలు. ఈ సబ్జెక్ట్ మొత్తం చాలా హెవీగా ఉంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ బిట్స్ వచ్చే అవకాశం ఈ సబ్జెక్ట్లో చాలా ఎక్కువ. కాబట్టి ఈ సబ్జెక్ట్లో పేపర్ 1A, 2A, 1B, 2B అని ఏ తేడా లేకుండా అందరికీ ఈ సబ్జెక్టుకు సంబంధించిన టాపిక్స్ ఉపయోగపడతాయి. కాబట్టి వాటి మీద పట్టు చాలా అవసరం. అందుకోసం ఈ విస్తృతమైన సబ్జెక్ట్ను 100 పేజీల నుంచి కుదించి 25 పేజెస్కు మార్చడం జరిగింది. ఈ 25 పేజెస్లో కూడా అకాడమీ బుక్స్ను రెఫర్ చేసి తయారు చేశాం. ఇంకా కొన్ని టాపిక్స్ ఇతర పుస్తకాల నుంచి సేకరించి రాశాం. ఈ నోట్స్ మొత్తం కూడా కొత్తగా చదివే వాళ్ళకంటే ఆల్రెడీ ఇంతకుముందే క్లాసెస్ విన్న వాళ్ళకి, కోచింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళకి, కనీసం ఒక్కసారైనా రివిజన్ పూర్తి చేసుకున్న వారికి చాలా బాగా పనికొస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే విద్యా చరిత్ర. మొదట ఉపోద్ఘాతం ఉంది, తర్వాత వలసవాద విద్య, అందులో ఈస్ట్ ఇండియా కంపెనీ పాత్ర, మిషనరీల పాత్ర, వలసవాద విద్య ఫలితాలు ఉంది. తర్వాత 1813 చార్టర్ చట్టం గురించి ఉంది. తర్వాత లార్డ్ మెకాలే మినిట్స్ 1835, తర్వాత వుడ్స్ తాకిదం, తర్వాత వుడ్స్ డిస్పాచ్, తర్వాత హంటర్ కమిషన్ గురించి ఉంది. హంటర్ కమిషన్ ప్రధాన సూచనలు: భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904, గోఖలే తీర్మానం, షాడ్లర్ కమిషన్ సూచనల్లో ప్రధానమైనవి: నిర్బంధ ప్రాథమిక విద్య, హార్టాగ్ కమిటీ, ఎబట్ వుడ్ నివేదిక 1937, ప్రాతిపదిక విద్య, బేసిక్ ఎడ్యుకేషన్, తర్వాత సార్జెంట్ నివేదిక, ప్రాథమిక స్థాయి, ఉన్నత స్థాయి, కళాశాల స్థాయి, సాంకేతిక విద్య, ఇతర సూచనలు, సార్జెంట్ సూచనలు అమలు. తర్వాత విద్యా విధానంపై చర్చ, తర్వాత పాఠ్య విషయం, బోధనా విధానం మరియు పాఠశాల వ్యవస్థపై ప్రభావం. వీలైనంత అదే ఉంది. తర్వాత ఇది కూడా అదే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దేశీయ విద్యలో వేదకాలము, బౌద్ధ కాలం, జైన విధానం ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ పేజీలో. ముస్లిం కాలం విద్య ఇవన్నీ ఉన్నాయి. తర్వాత విశ్వవిద్యాలయాల లేదా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కమిషన్ ఉంది. తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ దాని గురించి ఉంది. తర్వాత భారత విద్యా కమిషన్ లేదా కొఠారి కమిషన్ దీని గురించి కూడా ఉంది పూర్తి సమాచారము. మాధ్యమిక లేదా సెకండరీ మొదలైన విద్యా కమిషన్ దీని గురించి ఉంది డీటెయిల్గా. గాంధీ ప్రాతిపదిక విద్య ముఖ్య లక్షణాలు ఉంది. తర్వాత పాఠ్యపుస్తకాలు, బోధనా ప్రక్రియ, మూల్యాంకనంపై చేసిన సిఫార్సులు, పాఠ్య ప్రణాళిక దీని గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఉంది. తర్వాత జాతీయ విద్యా విధానం ఆచరణ కార్యక్రమం, ఇది ఎందులో భాగంగా వచ్చిందంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. ఈ లైన్ అంతా కూడా అదే ఉంది. ఇంతటితో ఆ యూనిట్ అయిపోయింది. ఇంతకుముందే చెప్పినట్టు ఈ నోట్స్ అనేది ఒక్కసారైనా సిలబస్ కంప్లీట్ చేసిన ఎవరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. అందులోనూ కోచింగ్ కంప్లీట్ అయిన వారికి, స్టడీ హాల్లో చదువుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన నోట్స్ చాలా తక్కువ పేజెస్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళి రివిజన్ చేసుకోవచ్చు. ఇంకా ఉద్యోగాలు చేస్తూ చదివే వారికి, ఇంటి పనులు చేస్తూ చదువుకునే వారికి, ఇలా అందరికీ తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాలి అని అనుకునే వారందరికీ కూడా ఈ నోట్స్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ నోట్స్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పేమెంట్ చేసిన స్క్రీన్ షాటు, మీ పేరు, మీ మొబైల్ నెంబర్ను పంపించండి. ఆర్డర్స్ ఒకవేళ ఎక్కువగా ఉంటే కాస్త ఆలస్యమైనా కూడా
మీరు పేమెంట్ చేసిన డేట్లోనే ఖచ్చితంగా మీ ఆర్డర్ ఫుల్ఫిల్ అయ్యేలా చూస్తాం. ఇదండి ఈరోజు టాపిక్. నెక్స్ట్ వీడియోలో మరొక యూనిట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.